ఆల్రెడీ మన ఛానల్‌లో ఎలక్ట్రికల్ ఎగ్ బాయిలర్‌ని చూపించాను గదండీ! ఎలా యూజ్ చేయాలో నేనొక షార్ట్‌లో చేసి పెడతాను క్లియర్‌గా అని చెప్పాను గదా! ఇది ఆ వీడియో అండి. ముందుగా ఏం చేయాలంటే, ఇందులో ఒక మెజరింగ్ గ్లాస్ ఇస్తున్నారండి. ఆ గ్లాస్‌లో క్లియర్‌గా అన్నీ మెన్షన్ చేసి ఉంటున్నాయి. హార్డ్‌గా కావాలా? సాఫ్టా? మీడియమా? అని చెప్పేసి. మనం ఎప్పుడు హార్డ్‌గానే ఎగ్స్‌ని బాయిల్ చేసుకుంటాం కాబట్టి, నేను ఆ మెజర్‌మెంట్‌ని బట్టి వాటర్ ఇలా పోసి దాని మీద ఈ ట్రేని పెట్టాను. ఇందాక మెజరింగ్ గ్లాస్ తీసుకున్నాం గదండీ! దాని కిందున్న క్యాప్ ఓపెన్ చేస్తుంటే ఇలా ఒక చిన్న హోల్ పెట్టడానికి పిన్‌లా ఉంటుంది. ఎగ్ ఎప్పుడు లావుగా ఉన్న వైపంట ఈ హోల్‌ని పెట్టాలంటండి. సన్నంగా ఉన్న వైప్స్ అన్నీ కిందకే ఉండాలంట. ఎగ్ బాయిలర్‌లో పెట్టేటప్పుడు హోల్ చేసుకున్న పార్ట్‌ని పైకొచ్చేలాగా, సన్నగా ఉన్న పార్ట్‌ని కిందకెళ్ళేలాగా బాయిల్ చేసుకోవాలంటండి. ఇది 6 ఎగ్స్ పట్టే బాయిలరు. సో, ఈ 6 ఎగ్స్ గూడా కుక్ చేసుకోవచ్చు. లేదంటే 3 ఎగ్స్‌ని మాత్రమే చేసుకోవచ్చు. ఎన్ని ఎగ్స్ చేసుకున్నంటే ఎంత వాటర్ ఎయ్యాలి అనేది గూడా అందులో ఉందండి. ఇలా ఎగ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని, ప్లగ్ ఇన్ చేసుకుని, స్విచ్ ఆన్ చేసుకున్నాక ఇలా బటన్ ఆన్ అవుతుంది. దీన్ని హార్డ్‌గా ప్రెస్ చేస్తే లోపలికెళ్ళిపోతుందండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్న కాసేపటికి పొగలు రావడం స్టార్ట్ అయ్యి ఎగ్స్ అన్నీ బాయిల్ అవ్వడం కనిపిస్తుంది. బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా బటన్ అనేది ఆఫ్ అయిపోతుందండి. ఆ బటన్ ఆఫ్ అవ్వగానే మనం ప్లగ్ అవుట్ చేసేసుకున్న తర్వాత మూతని ఇలా హ్యాండిల్స్ పట్టుకుని మాత్రమే ఓపెన్ చేయాలండి. ఎందుకంటే మొత్తం చాలా హీట్‌గా కాలుతుంది. ఎగ్స్ మనం తర్వాత తినే ఉద్దేశం ఉంటే ఇందులోనే ఉంచుకోవచ్చండి. కాకపోతే ప్లగ్ మాత్రం ఆన్‌లో ఉండకూడదు. ఇది సేఫ్టీ ప్రికాషన్స్‌లో వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ప్లగ్ ఎప్పుడు గూడా తీసేసుకోవాలి బాయిల్ అయిపోయిన వెంటనే. ఎగ్స్‌ని తీసేసుకొని కంప్లీట్‌గా చల్లారి పెట్టేసుకున్న తర్వాత తినడానికి రెడీ అయిపోయినట్టే. ఎగ్ షెల్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి. ఎగ్స్ కూడా చాలా హార్డ్‌గానే బాయిల్ అయ్యాయి. మనం వేసిన తక్కువ వాటర్‌తోనే ఎగ్స్ అన్నీ చాలా హార్డ్‌గా బాయిల్ అయ్యాయంటే నాకు కొంచెం అనిపించింది. సబ్స్క్రైబ్.